హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవ్యాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రెసిపీ మేతి చమన్. ఈ కర్రీని మనం ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిని చపాతీ, రోటీ, నాన్ వంటి వాటితో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో మేతి చమన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ రెసిపీకి ఫ్రెష్గా ఉన్న మెంతాకులను తీసుకోవాలి. ఇవి 1 కప్పు మెంతాకులు, అంటే చిన్న సైజులో ఉన్న 4 కట్టలు మెంతికూర. ఇది కాడలు క్లీన్ చేసుకుని ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే కాడలు తీసి వాటర్తో మెంతాకులను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గ్రేవీ కోసం ముందుగా మీడియం సైజు 2 పండిన టమాటాలను ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుని వాటర్లో నానబెట్టుకోవాలి. కట్ చేసిన 2 పచ్చిమిర్చి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా పన్నీర్ని గ్రేట్ చేసుకోవాలి. చిన్నగా ఉన్న 4 కట్టల మెంతికూరకి 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకోవాలి. పన్నీర్ని ఈ విధంగా గ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతికూరను మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మెంతాకులో ఉండే చేదు పోయి కర్రీకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఇస్తుంది. కర్రీలో వేసిన తర్వాత అస్సలు చేదు ఉండదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, సో మీకు కావాల్సిన విధంగా ఆయిల్ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి, చిన్న బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. కర్రీ అంతా మేతి ఫ్లేవర్లోనే ఉంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 కప్పు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కు సరిపడినంత సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత వేసుకున్న మసాలా పొడులు మాడకుండా 3 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మసాలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటా పేస్ట్కి మసాలా అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టమాటా పేస్ట్ పచ్చిదనం పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి తేలి టమాటా పేస్ట్ అంతా బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా కుక్ చేసుకోవడం వలన గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది. మూత తీసి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూరని వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందుగానే మెంతికూరని ఫ్రై చేసుకున్నాం కనుక త్వరగానే కుక్ అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వేడి నీటిని యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకుని మీకు కర్రీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఇంకో 1/2 కప్పు వేడి నీళ్ళను యాడ్ చేసుకున్నాను. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుని 1/2 స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ మరింత పెంచుతుంది. కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత గ్రేట్ చేసుకున్న పన్నీర్ను వేసుకోవాలి. పన్నీర్ వేసుకుని మసాలాతో పాటు బాగా కలుపుకోవాలి. మెంతికూర లేనప్పుడు కసూరి మేతితో కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పన్నీర్ అంతా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ క్రీమ్ వేసుకోవాలి. క్రీమ్ అనేది ఆప్షనల్. క్రీమ్ లేకపోతే క్రీమ్ ప్లేస్లో పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. ఫ్లేవర్స్ అన్నీ కర్రీలో పట్టడానికి మూత పెట్టి దీనిని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి.
2 నిమిషాల తర్వాత చివరగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచిగా కమ్మగా ఉండే రెస్టారెంట్ స్టైల్ మేథీ చమన్ రెడీ. చేదుగా లేకుండా ఫ్లేవర్స్తో చాలా కమ్మగా ఉంటుంది. దీనిని చపాతీ, రోటీ, నాన్ వంటి వాటితో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ నాన్లోకి బెస్ట్ కాంబినేషన్ కర్రీ. సర్వ్ చేసే ముందు క్రీమ్తో గార్నిష్ చేసుకోండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.